అందరికీ నమస్కారం అండి. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో మహాకుంభమేళాలో పాల్గొనేందుకు రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటివరకు కేవలం 4 రోజుల్లోనే దాదాపు 6,00,00,000 మంది గంగానది స్నానం ఆచరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశాలలో ఒకటిగా ఈ గొప్ప వేడుక కోట్లాది మంది యాత్రికులను ఆకర్షిస్తోంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడం ద్వారా తాము చేసిన సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సాగర మథనం వచ్చిన అమృతం కుండను రక్షించడానికి దేవతలు, రాక్షసులు పోరాడుతున్నప్పుడు 4 ప్రదేశాల్లో అంటే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్‌లో ఈ అమృతం పడింది. ఆ తర్వాతే అక్కడ కుంభమేళా ప్రారంభమైంది. అయితే ఈసారి ప్రయాగరాజ్‌లో 144 ఏళ్ల తర్వాత మహాకుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయితే కొందరు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మహాకుంభమేళాకు హాజరు కాలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే ఉంటూ కొన్ని నియమ నిబంధనలు పాటించడం వల్ల మహాకుంభమేళాలో పొందే ప్రయోజనాలన్నీ కూడా పొందొచ్చు. ఈ సందర్భంగా ఇంట్లో ఉంటూ మహాకుంభ రాజస్నానం చేసిన పుణ్యాన్ని ఎలా పొందాలి, గంగమ్మ తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభమేళాలో షాహీ స్నానం సూర్యోదయానికి ముందుగా చేయాల్సి ఉంటుంది. మీరు పవిత్రమైన నది లేదా సరస్సు సమీపంలోనే నివసించకపోతే మీరు స్నానం చేసే నీటిలో గంగా జలం కలపండి. స్నానం చేసే సమయంలో గంగాదేవిని స్మరించుకోండి. హర్ హర్ గంగే అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. ఇక కుంభమేళాలో 5 సార్లు నదిలో స్నానం చేయాలనే సంప్రదాయం ఉంది. మీరు ఇంట్లో రెగ్యులర్‌గా స్నానం చేసే సమయంలో సోప్, షాంపూ, ఇతర కెమికల్స్ పదార్థాలను వాడుతూ ఉంటారు. అయితే గంగమ్మ తల్లిని స్మరించుకునే సమయంలో సబ్బు లేదా ఇతర రసాయనాలను వాడకండి. కేవలం స్వచ్ఛమైన నీటితోనే స్నానం చేయండి. మీ ఇంట్లో స్నానం పూర్తి చేసిన తర్వాత సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. దీనికోసం ఒక రాగి పాత్రను నీటిలో నింపి సూర్యుని వైపు సమర్పించాలి. దీని తర్వాత మీ ఇంటి ప్రాంగణంలో లేదా డాబాలో ఉన్న తులసి మొక్కకు నీటిని సమర్పించండి. మహాకుంభంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. స్నానం చేసిన తర్వాత పేదవారికి ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి. ఇలా చేయడం వల్ల కూడా జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఉపవాస దీక్షను ఆచరించాలి. కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరం, మనస్సు 2 కూడా శుద్ధి అవుతాయి.